హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ గౌతమి సోము వ్లాగ్స్. ఇంక ఇక్కడ ఇది సాటర్డే రోజు షూట్ చేస్తున్న వ్లాగ్ అనమాట. సో ఇంకా మార్నింగే లేవగానే దోశ బ్యాటర్ ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టున్నాను అనమాట. సో ఇంకా అది ఇక్కడ మంచిగా ఫర్మెంట్ అయింది, అదే ఇక్కడ చూపిస్తున్నాను మీకు. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా సాటర్డే రోజు పూజ చేసుకోవచ్చు అంటే మేము చేసుకున్నాము. బట్ దెన్ అగైన్ మాకు తెలిసింది ఏంటి అంటే ఇంకా 2 days వెయిట్ చేయాల్సింది అని. బట్ మేము చేసేసాము. సో ఆఫ్టర్ దట్ వీ కాంట్ డూ ఎనీథింగ్ నా, అండ్ గాడ్ ఈజ్ దేర్ అండ్ గాడ్ ఈజ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేసి నేను వదిలేసాను అనమాట. అండ్ ఇక్కడ నేను దోశ బ్యాటర్కి ప్రిపేర్ చేశాను కదా, ఇంకా మా సోము వచ్చేసి ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నాడు. వద్దులే సోము నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళు అన్నా కూడా వినట్లేదనమాట. నేను హెల్ప్ చేస్తాను లేకపోతే కేదార్ గోల చేస్తున్నాడు అండ్ నువ్వైనా ఎలా చేస్తావు అనేసి. బట్ కేదార్ ఎవరో ఒకరైతే కేదార్ని కంట్రోల్ చేస్తేనే అనమాట, లేదు అని అంటే ఇంట్లో ఉన్నవన్నీ పీకి కిందికేసి అతి చేస్తూ ఉంటాడనమాట. అందుకే కేదార్ని కాసేపు నేను హ్యాండిల్ చేశానమాట. అండ్ ఆ తర్వాత సోము ఇక్కడ హెల్ప్ చేశాడు. అండ్ ఇంక పాపం తను చేస్తుంటే నేను ఎందుకులే సోము నేనే చేసుకుంటానులే వెల్లులే అనేసి కేదార్ని తననే చూసుకోమనేసి ఇచ్చి పంపించేసి నేనైతే ఇక్కడ మళ్ళీ పీనట్స్ చట్నీ చేయడం కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను ఎప్పుడో ఒకసారే కదా గోతు హెల్ప్ చేసేది, ఏమవుతుందిలే అనేసి తనైతే మళ్ళీ వచ్చాడనమాట హెల్ప్ చేయడం కోసం. సో ఇంకా వేసాను. ఆ తర్వాత ఇంక ఇక్కడ పీనట్ చట్నీనే కదా ఆల్వేస్ దోశలకి ప్రిఫర్ చేసేది ఎవరైనా. సో అలాగే నేను కూడా ఈసారి లైక్ ఆలూ ఫ్రై అండ్ ఎర్రకారం అండ్ పీనట్ చట్నీ అన్నీ చేశాను అనమాట. దోశ బ్యాటర్ బాగా మంచిగా ఫర్మెంట్ అయింది కాబట్టి ఇంకా అవన్నీ కాంబినేషన్ ఉండడంతో చాలా మంచిగా ఉండినాయి అనమాట టేస్ట్గా. సో కేదార్కి దోశ వేసి ఇచ్చేసాము అండ్ ఇద్దరం ఇక్కడ కుక్ చేసుకుంటున్నాం అనమాట. నేను ఎస్టర్డే వ్లాగ్లో మెన్షన్ చేసి చెప్పాను కదా, లైక్ నా స్కిన్ చాలా సెన్సిటివ్, ఏది పడదు, ఏ క్రీమ్స్ పడవు, చాలా 1కి 10 times థింక్ చేస్తాను ఏదైనా వాడాలి అంటే న్యూ ప్రోడక్ట్స్ అని. సో ఒకసారి ఏమైంది అని అంటే నాకు ఇంటర్మీడియట్ నుండి చాలా పింపుల్స్ వచ్చాయన్నమాట. చాలా డెర్మటాలజిస్ట్ని కలిసి చాలా సన్ స్క్రీన్స్ అండ్ షాంపూస్ లోషన్ అలా చాలా యూజ్ చేశాను అనమాట మెడిసిన్. అండ్ ఆ తర్వాత కూడా ఏం పెద్ద యూజ్ ఏం అనిపించలేదు. అండ్ జీన్స్ ప్రాబ్లం లైక్ పేరెంట్స్కి ఎవరికైనా ఉంటే అలా జీన్స్ ప్రాబ్లం వల్ల సర్టెన్ ఏజ్ వరకు ఉంటాయి అనేసి చెప్పేవాళ్ళు అనమాట. సో అలానే వదిలేసాను, ఇంక అసలు వాడేదాన్ని కాదనమాట ఏది. అండ్ ఆ తర్వాత బీఎస్సీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు కరెక్ట్గా నోస్ మీద నాకెందుకో డిఫరెన్స్ అనిపించింది అనమాట. నోస్ కొంచెం బయటికి అనిపించినట్ల. సో ఇంకా ఈవినింగ్ కాలేజ్ నుండి 4:30కి ఆ టైంలో కాలేజ్ నుండి రాగానే ఇంటికి కాల్ చేసి చెప్పానమాట. సో 30కి అలా కాల్ చేసి చెప్తే నైట్ 7 o'clock అంతా మా డాడీ వచ్చేసి నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారనమాట, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి. ఇంకా అక్కడ తను లేజర్ ట్రీట్మెంట్ అయితే చేయించుకోమనింది. సో ఇంకా లేజర్ ట్రీట్మెంట్ అయితే చేయించారనమాట నోస్ మీద. సో అప్పుడు 10,000 సంథింగ్ అయింది.